హలో అండి, నేను డాక్టర్ రాఘవ, కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, విధాత హాస్పిటల్స్ విజయవాడ. ఇవాళ మనం నెక్ ఎక్సర్సైజెస్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్ ఎక్సర్సైజెస్ ఎందుకు చేయాలి? డెఫినెట్లీ పెయిన్ ఉన్నప్పుడు చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి. నెక్ పెయిన్ ఉన్నప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా అనేది. అక్యూట్ నెక్ పెయిన్ ఉన్నప్పుడు చేయకూడదు యాక్చువల్గా. బట్ యాజ్ మన ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ డెఫినెట్లీ మనం నెక్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. సో అక్యూట్ నెక్ పెయిన్ అంటే ఏంటంటే వెరీ యంగ్ ఏజ్ కానీ ఓల్డ్ ఏజ్ కానీ వయసు సంబంధం లేకుండా రాత్రిపూట పడుకుని లేసేటప్పుడు కానీ మార్నింగ్ లేచేసరికి నెక్ స్ట్రెయిన్ అవ్వచ్చు. సో దట్స్ వన్ ప్రాబబుల్ రీజన్. బట్ జనరల్గా ఏంటంటే ఏజ్ రిలేటెడ్గా సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ సర్వైకల్ రాడిక్యులోపతి అంటే మనకి నొప్పి చేతుల్లోకి వెళ్ళటం వల్ల కానీ అండ్ ఆల్సో డిస్క్ మెడ దగ్గర ఉన్న డిస్క్లు అరగటం వల్ల కానీ వీటి వల్ల నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. వీటికి డెఫినెట్లీ పెయిన్ అంటే మెడికల్ మేనేజ్మెంట్తో పాటు ఫిజియో మేనేజ్మెంట్ అంటే ఎలక్ట్రోథెరపీ అయినా చేసి మసిల్ స్ట్రెంథనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఎక్సర్సైజెస్లో మనకి 2-3 రకాలు ఉంటాయి. ఒకటి మొబిలైజేషన్ అంటే మూవ్మెంట్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతే లేటర్ ఆన్ స్ట్రెంథనింగ్ కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో నొప్పి ఉన్నప్పుడే చేయొచ్చా, లేనప్పుడు ఎందుకు చేయాలి? లేనప్పుడు డెఫినెట్లీ మన అంటే కామన్గా ఐటీ ప్రొఫెషనల్స్ కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ అంటే ఫార్వర్డ్ ప్రొటెక్టెడ్ మన కంప్యూటర్ ముందు కూర్చొని చేస్తుంటారు వర్క్. వాళ్ళకి ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ ఒక రోజు కాదు, ఒక గంట కాదు. సో ఇయర్స్ టుగెదర్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ నెక్ అండ్ అప్పర్ బ్యాక్ అంటే షోల్డర్స్ ఎక్సర్సైజ్ ఉంటే వాళ్ళకి నొప్పి రాకుండా ఫ్యూచర్లో ఎటువంటి స్పాండిలైటిక్ అంటే అరుగుదల చేంజెస్ రాకుండా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం వాళ్ళకి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి? సో సిమిలర్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే నొప్పి లేకపోయినా ఉన్న సమ్ సటిల్ చేంజెస్. కానీ ఇప్పుడు మన ఈ వీడియోలో ఏంటంటే కామన్గా చేసే ఎక్సర్సైజ్ డిస్కస్ చేద్దాం. సో దానివల్ల ఏంటంటే మీకు వెరీ బేసిక్ ఎక్సర్సైజెస్ నొప్పి ఉన్నా లేకపోయినా ఎక్సర్సైజ్ చేయడం వల్ల డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది.